ఈ రసాయన మిశ్రమంతో అంటే కెమికల్ కాక్టైల్ అనే పదాన్ని ఎక్కువగా ఎక్కడ వాడతారో తెలుసు. సహజంగా ఈ పార్టీలు అలాంటివి చేసుకునేటప్పుడు రకరకాల ఆల్కహాల్స్ డ్రింక్స్ కలిపి విస్కీ, రమ్, జిన్ను, ఓడక ఇటువంటి రకరకాల 4-5 రకాలు కలిపి తయారు చేస్తారు. దాన్ని కాక్టైల్ అంటారు, ఆల్ మిక్స్. ఇక్కడ కూడా కెమికల్ కాక్టైల్ ని వాడి అలాంటి పవిత్రమైన లడ్డూని ఈ కెమికల్ కాక్టైల్ తో ఈ రసాయన మిశ్రమంతో చేసిన దుర్మార్గపు చర్యలు జరిగినాయి. అందులో ఏముందో నువ్వు చెప్పు ఫస్ట్. ఇట్ ఈస్ ఎ ఛార్జ్ షీట్. అఫీషియల్ గా వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఛార్జ్ షీట్ లో ఉన్న విషయాన్ని దాచిపెడదామని ప్రయత్నం చేస్తూ ఓవరాల్ గా సిబిఐ రిపోర్ట్ యొక్క కన్క్లూజన్, సిబిఐ ఇచ్చినటువంటి ఇది కల్తీ నెయ్యి, కెమికల్ నెయ్యి అని చెప్పడానికి ప్రామాణికమైనటువంటి లిఫ్టింగ్ ఆఫ్ శాంపిల్స్ ఎప్పుడండి? 24 జూలై. అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టి 24 జూలై. 24 జూలైలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందండి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి నెయ్యి ట్యాంక్ ని పరిశీలించి దాంట్లో కెమికల్స్ కలిసినాయి లేకపోతే కల్తీ కలిసిందని చెబితే 2019-24లో కూడా ఇలాగే జరిగి ఉండొచ్చేమని అభూత కల్పనతోటి ఊహాజనితమైనటువంటి ఆరోపణ చేసి దానికి జగన్మోహన్ రెడ్డి కారణం, భువన కరుణారెడ్డి కారణం, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కారణం, అందరిని అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడినటువంటి మీరందరూ కూడా మరి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పి ముక్కుకి నేలకు రాస్తారా?